హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఆ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడి అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ మనం ఏ మిస్టేక్స్ చేయడం వల్ల కొంతమందికి రిమార్క్స్ వచ్చి ఆ మిస్టేక్స్ మనం మాట్లాడి ఈ మిస్టేక్స్ మీరైతే ఈ ఇయర్ చేయకుండా ఉండాలన్నమాట. సో అవి చేస్తే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో అయితే మిస్టేక్స్ లాస్ట్ ఇయర్ అయితే చేస్తున్నారో రిమార్క్స్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఆ రిమార్క్స్ మనం ఒకసారి ఇందులో అనాలిసిస్ చేసి ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా చూడండి. చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాడు. లైక్ మీరు చూడొచ్చు, స్కౌట్స్ అండ్ గైడ్స్కి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది 11th AM 24th డేట్న ఆలోచన హాల్ 2nd floor ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ అని చెప్పాడు. సో ఇదైతే మీరు పర్టికులర్గా అటెండ్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు అటెండ్ అవ్వకపోతే మీకు సీట్ అలాట్మెంట్ అనేది స్కౌట్స్ అండ్ గైడ్స్లో జరగదని క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవచ్చండి, డేట్ ఇచ్చాడు, సాటర్డే టైం ఇచ్చాడు, అది కూడా వెన్యూ కూడా ఇచ్చాడు అనమాట. మీరైతే పక్కగా వెళ్ళాలి ఫిజికల్ వెరిఫికేషన్కి ఎవరైతే స్కౌట్స్ అండ్ గైడ్స్లో అప్లై చేయాలనుకుంటున్నారో. నెక్స్ట్ చూడొచ్చు, మనకు ప్రయారిటీ లిస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ రాష్ట్రపతి, నెక్స్ట్ రాజ్య పురస్కార్ అండ్ తృతీయ సోపానం, ద్వితీయ సోపానం, ప్రథమ సోపానం, ప్రవేశ అవార్డు అనమాట. సో ఇది ప్రయారిటీ ఆర్డర్, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, సో ఇలా సంథింగ్. నెక్స్ట్ చూడొచ్చండి, ఇవి రిమార్క్స్. మనం ఏ మిస్టేక్స్ లాస్ట్ ఇయర్ ఎవరెవరు చేయడం వల్ల వాళ్ళకి రిమార్క్స్ ఏమి ఇచ్చిందో మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఆ రిమార్క్స్ గురించి మనం ఒకసారి మాట్లాడదామండి. సో ఇక్కడ మనం ఫస్ట్ చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ వీళ్ళకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. సో ఎందుకు నాట్ ఎలిజిబుల్ అయ్యారు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంది, అవి తెలుసుకొని మనం ఇయర్ మిస్టేక్స్ చేయకుండా అయితే ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఏం చేశారు, పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది అసలు ఎలిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ చూసుకోవచ్చు, బీహార్ పట్నా అంట, వీళ్ళు నాన్ లోకల్ అనమాట, మన ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవ్వరు కదా, సో ఎలిజిబుల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, కేరళ నాన్ లోకల్, మీరు ఎలిజిబుల్ అవ్వరు. అండ్ పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్, మళ్ళీ చెక్ చేసుకోండి. ఒరిస్సా అనమాట, ఇది నాన్ లోకల్, మీరు చెక్ చేసుకోవచ్చు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్, మీరు అసలు సబ్మిట్ చేయాల్సింది అదే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, ఎవరు సబ్మిట్ చేయలేదు. అండ్ పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇలాంటి కామన్ మిస్టేక్స్ మీరు అయితే అవాయిడ్ చేయండి. ఇది లాస్ట్ ఇయర్ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ అప్లికేషన్ లాస్ట్ ఇయర్ అయితే రిజెక్ట్ అయింది. సో వాళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్లో పెట్టమని చెప్పుంటారు, ఆర్ఎల్స్ ఇంకా రిజెక్ట్ అయి ఉంటారు. సో మీరు ఈ మిస్టేక్స్ అయితే చేయకండి ఇయర్, అంతే. మనం ఒకసారి సర్టిఫికేట్స్ గురించి మాట్లాడదామండి. అసలు ఏంటి అంటే, ఫస్ట్ మనకు ఉన్నటువంటి రాష్ట్రపతి అవార్డు ఏదైతే ఉందో అది నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే న్యూఢిల్లీలో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇదైతే పాస్ అయినప్పుడు మీకు సర్టిఫికేట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చేసుకోవచ్చండి, ఈ సర్టిఫికేట్ మీరు అటెండ్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక 13 years ఆఫ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అందులో ఇంక్లూడ్ అయిన మైల్ స్టోన్స్ ఏమంటే, మనకు ఫస్ట్ వచ్చేసరికి ప్రవేశ ఒకటి ఉంటుందన్నమాట, క్వాలిఫికేషన్, అది 10 years ఆఫ్ ఏజ్లో ఉంటుంది. దాని తర్వాత ప్రథమ సోపానం, ఆ తర్వాత తృతీయ సోపానం, ఆ తర్వాత కంప్లీట్గా మనం ఒక సక్సెస్ఫుల్ రాజ్య పురస్కార్ అవార్డు సర్టిఫికేట్స్ అయితే వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు, పైనటువంటి అన్ని అచీవ్మెంట్స్ అయితే మనం అయితే నెససరీ అనమాట. సో ఇవైతే ఉన్నాయో ఇవన్నీ నెససరీ దేనికి, ఈ యొక్క రాష్ట్రపతి అవార్డు కోసం ఇవన్నీ అయితే మనం చేయాలి. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఒక 13 years ఆఫ్ అండర్ గోయింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, మీ యొక్క స్కూల్ లైఫ్ మొత్తాన్ని అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్ మొత్తాన్ని మీరు స్పాన్ చేశారనమాట దీనికోసం, అదైతే ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఓవరాల్గా బేసిక్ డీటెయిల్స్ అనమాట స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏంటని. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఇదనమాట ఈ యొక్క నోటిఫికేషన్ గురించి. అండ్ మీరు ఈ మిస్టేక్స్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ప్రయారిటీ ఆర్డర్ ఇది. సో దీని ప్రకారం చూసుకోండి. అండ్ నేను స్కౌట్స్ అండ్ గైడ్స్ లాస్ట్ అలాట్మెంట్స్ ఎక్కడ ఏం జరిగింది మనం మాట్లాడాము, ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళు అది కూడా చెక్ చేయండి. సో ఇదనమాట మన ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ వీడియో మీకు ఏమాత్రం వర్త్ అండ్ డిస్ఫర్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.